ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 15వ శ్లోకాన్ని చెప్పుకుందాం అండి. ఈశ్వరుడు తన్ను ఉపేక్షిస్తున్నాడేమో అని భావించి శంకర్లు చెప్పిన మాటలు ఇవ్వండి. ఈశ్వరుడు తలుచుకుంటే తన నుదుటిన బ్రహ్మ రాసిన రాతను సైతం మార్చగలరని శంకర్లు చెప్తున్నారండి. బికాజ్ ఈశ్వరుడు సర్వకార్య సమర్థుడు, ఆయన తన్ను ఉపేక్షించరాదు అని ఈ ప్రార్థన అన్నమాట. ముందు శ్లోకాన్ని చదువుదాం. ఉపేక్షా నో చేత్కిం నహరసి భవధ్యాన విముఖాం దురాసా భూయిష్టాం విధి లిపిమసక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం న ఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితం. అయితే ప్రతి పదాన్ని ఇక్కడ విడదీద్దాం, చూడండి. హే పశుపతే, ఓ సర్వలోకాధీశ్వర, ఈశ్వర. ఉపేక్ష అంటే అశ్రద్ధ, నో చేత్ లేకపోయినట్లయితే, అంటే నన్ను రక్షించడంలో నీకు ఉపేక్ష లేకపోతే, దురాశ దుష్టములైన ఆశలతో, భూయిష్టాం కూడినది అంటే దుష్టములగు తలంపులతో నిండినది, భవధ్యాన విముఖం. భవత్ అంటే నీ యొక్క ధ్యానము నుండి, విముఖం దూరమైనది, విధిలిపిం అంటే బ్రహ్మ యొక్క రాతను, అంటే ఏం లేదండి, భవధ్యాన విముఖం దురాశాపరత్వం, ధర్మబద్ధమైన ఆశలు లేకపోవడాన్ని దురాశ అంటారన్నమాట. దురాశాపరత్వం అని నా నొసట వ్రాయబడిన బ్రహ్మరాతను కిం ఎందుకు నాహరసి తొలగింపవు, అంటే ఎందుకు తుడిచివేయవు, భవాన్ నీవు అసక్త ఏది అందుకు సమర్థుడు అయినట్లయితే, ననఖలు అంటే గోటితో తుంచడానికి అలవి కానీ, తత్ ఆ సువృత్తం మిక్కిలి దృఢమైన, వైధాత్రం బ్రహ్మ సంబంధమైన, శిరః 5వ శిరస్సును, నిర్యత్నం ప్రయత్నాక్కర్లేకుండానే, కరనఖముఖేనైవ అంటే చేతి గోటి కొనతో, కథం వా ఏ విధంగా, లులితం త్రుంచివేయబడింది మరి. సో నీకు కుదరదు అని మాత్రం నువ్వు నాకు ఎక్స్క్యూజ్ చెప్పకు అంటున్నారు. ఏమంటున్నారండి, ఈశ్వరా నీవు నన్ను పట్టించుకోవట్లేదయ్యా, నిజంగా పట్టించుకోదలిస్తే నా నుదుటి మీద బ్రహ్మ రాసిన దాన్ని రాతని నువ్వు తొడవడం ఎంతసేపు అయ్యా నీకు పని? ఏమిటి బ్రహ్మ రాసాడు? నీ ధ్యానానికి విముఖుణ్ణి అంటే నాస్తికుడిగా పుట్టడం. నెక్స్ట్ దురాశ అంటే ధర్మబద్ధమైన ఆశలు లేకపోవడాన్ని దురాశలు అంటారనమాట. ఇటువంటి ఈ రెండింటిని బ్రహ్మ నా నుదుటి మీద రాయిస్తాడు పోనీ, కానీ నీకెందుకయ్యా ఉపేక్ష? నువ్వే ఎంతసేపు నీకు అది తుడిచిపెట్టడం, బ్రహ్మరాతను తుడిచిపెట్టలేరు అని అంటారు, అది శాస్త్రం. కానీ నేనైతే అది నమ్మను. ఎందుకంటే నువ్వు నీ దగ్గర ఆ శక్తే లేకపోతే, దృఢంగా అమర్చి ఉన్న బ్రహ్మగారి 5వ తలను నీ చేతి కొనగోటితో తించావు, నిమిషంలో త్రుంచి వేసావు. బ్రహ్మతల్ని ఎదురించగలిగిన నీకు ఆయన నొసట రాసిన రాతను తుడిచివేసే శక్తి లేదంటే నన్ను నమ్మమ్మంటావా? కాబట్టి సర్వసమర్థుడవైన నువ్వు బ్రహ్మ నా నుదుట రాసిన ఈ రాతని తుడిచివేయి. అప్పుడు నేను దురాశలకు దూరమై నీ ధ్యానంలో నిష్ఠను సాధించి నీ కృపకు పాత్రుణ్ణి అవుతాను అని శంకర భగవద్పాదులు ఈశ్వరుని వేడుకుంటున్నారు. ఏమండి, శంకరుల నుదుటిన ఇలా రాసేరా నిజంగా అంటే? ఆ విధంగా అతను పరమదయాళు అండి. అతని మీద వేసుకుని ఇండైరెక్ట్లీ మనకి ఆ విధంగా సూచిస్తున్నారు. సో ఇప్పుడు చూడండి, అందుకే మార్కండేయుడు అల్పాయుషు అండి.
అయినా కూడా శివుని కరుణచే చిరంజీవి అయిపోతాడు. సావిత్రి యముడి అనుగ్రహంతో తన భర్త ప్రాణాలను నిలబెడుతుందండి. ఇంకా ఈ గ్రంథకర్త అయిన శంకరాచార్యుల వారు ఏంటండి, బ్రహ్మలిఖిత నుదుటన పాపం 8 ఏళ్లే ఆయుర్దాయం రాశారండి. కానీ అతడు సన్యాసం స్వీకరించి మరో 8 సంవత్సరాలు ప్లస్ వ్యాస భగవాన్ అనుగ్రహంతో మరో 16 సంవత్సరాలు, మొత్తం 32 ఏళ్ళు జీవించారండి. సో అంతేకాదు, ఇంకా మీరు చూడండి, రామరావణ యుద్ధం జరిగింది కదా, అప్పుడు వానరులు ఇంద్రుడి అనుగ్రహంతో తిరిగి మళ్ళీ బతికిశారు. అయితే భీష్ముడు పితృదత్త వరంతో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ప్రాణాలు నిలిపోగలిగాడండి. సో పోనీ పురాణాలని మనం వదిలేద్దాం. వర్తమానాల్లోకి తొంగి చూస్తే ఇలాంటి సంఘటనలు బోళ్ళు మనకి కోకొల్లలు కనబడతాయండి. ఉరి శిక్ష పడిన ఖైదీని మరో జడ్జి వచ్చి ఆ కేసును కొట్టేస్తాడండి. కొంతమందికి రాష్ట్రపతులు క్షమాభిక్ష ఇస్తారండి. ఇదంతా ఏంటండి, భగవంతుడు శంఖ చక్ర గదాహస్తాలతో రాడండి. ఆ విధంగా వేరే వాళ్ళ రూపంతో అలాగా ఈశ్వరుని అనుగ్రహం దొరుకుతుందన్నమాట. భగవద్ అనుగ్రహం వల్ల వచ్చి భగవద్ అనుగ్రహం కానీ వస్తేనండి అశుభాలన్నీ తొలగిపోతాయి. సో ఆల్వేస్ శివనామాచరణ చేసి పుణ్యాత్ముడికిట వజ్రం కాస్త పువ్వు అవుతుంటండి, అగ్ని కాస్త మంచు అవుతుంటండి, సముద్రం కాస్త నేల అవుతుంటండి, శత్రువు కాస్త మిత్రుడవుతాట, విషము కాస్త అమృతాన్నం అవుతుంటాడు. సో నీ ఈశ్వర నామ జపానికి అలాంటి వాటన్నిటినీ వశం చేయగలిగే శక్తి ఉంటుంటుంది. కాబట్టి ఈశ్వరానుగ్రహం ఉంటే బ్రహ్మ యొక్క తలరాత పక్కకి నిమిషంలో తీసిపడియొచ్చండి. అసాధ్యాలన్నీ సాధ్యాలవుతాయి. సో ఎంత దుష్కరమైన, ఎంత కష్టతరమైన అయినా సరే తపస్సు వల్ల ఇవన్నీ సాధ్యమవుతాయి అని స్మృతులు చెప్తున్నారు. అందుకే శంకర్లు తన తలరాతను తుడిచివేసి శంకరపాద ధ్యానమందు తనకు భక్తిని కలిగించమని ఈ శ్లోకం ద్వారా భగవంతుని ప్రార్థిస్తున్నారు. అందుకే చూడండి, మనలో చాలామంది అయ్యా నువ్వు కూర్చుని స్తోత్రం చదవయ్యా, లేకపోతే ఈ పూజ చెయ్యో, లేకపోతే 2 చేతులు ఎత్తి ఒక్కసారి ఆ దేవుడికి నమస్కారం చెయ్యో అని చెప్పినా కూడా వాళ్ళు దాన్ని నమ్మరండి. వాళ్ళకి దానికి మాత్రం అబ్బా బోరు, లేకపోతే మాకంత టైం లేదంటారు. ఏదో ఒక రీజన్ చెప్పి భగవద్ధ్యాన విముఖులై ఉంటారండి. అది మనం చూస్తూనే ఉన్నాం కదా. ప్రతి దానికి వాళ్ళకి టైం ఉంటుంది. అదే టీవీ చూడమనండి టైం ఉంటుంది, ఫ్రెండ్స్తో కూర్చుని మీటింగులు పెట్టుకుని అసుకులు కొట్టమనండి, కబుర్లు చెప్పమనండి టైం ఉంటుంది. వేరేస్ దైవ నామస్మరణ చేయమంటే మాకు టైం లేదండి అంటారు. కొంతమంది మాకు ఆ పనికి ఇంట్రెస్ట్ లేదండి అంటారు. ఇవన్నీ ఏంటండి, బ్రహ్మ మన నుదుటన అలాగ రాసిపెట్టి ఉంచుతాడు. వాటిని తొలగించడం ఓన్లీ ఈశ్వరులకే సాధ్యము అని శంకర్లు చెప్తున్నారు.